హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వరకే పెట్టుకుందాం అనుకుంటున్నామండి. చిన్న రసం కాయలు ఇచ్చారు పొద్దున్న. చక్కగా ఇలా తొడాలు పోసి చక్కగా ఆరబెట్టేసామండి. ఈ విధంగా ఇదిగోండి ఇట్లా ఇదిగోండి చక్కగా ఈ కాయలు నీట్గా కడిగేసి ఈ విధంగా మంచం మీద వేస్తారండి. ఇదిగోండి కత్తి పెడితే ఆ విధంగా చక్కగా ముక్కల్ని ఒక కాయని 2 చెప్పలుగా కోసి మళ్ళీ చెప్పల మధ్యలో కోసేసిన తర్వాత దాన్ని అడ్డంగా 3 ముక్కలుగా అలా కట్ చేసేసి ఇలా పోగు చేసాడండి మా తమ్ముడు. ఇప్పుడు ఇట్లా వేనలు తీసుకోవాలండి. ఆ తొక్కలా తీసేసేయాలండి. ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత అప్పుడు మనం సాయంత్రం కారం పెట్టేసుకుందామండి. ఇవిగోండి పొద్దున 10 గంటలకు కోసామండి ముక్కలు. చక్కగా మేము కోసి చక్కగా పైన అంతా ఈ పీచు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రతి ముక్కని విడవిడంగా పెట్టి ఆరబెట్టేసానండి. ఇప్పుడు మనం కారం కలిపేసుకుందాం. దీనికి కావాల్సిన వెల్లిపాయలు కొంచెం రోకలతో చిన్నగా మెత్తగా కొట్టామండి. ఇదిగోండి సాల్ట్, ఇదిగోండి చక్కగా కారం, సాల్ట్, పసుపు, మెంతిపిండి, వెల్లిపాయలు చక్కగా మొత్తం కొలత ప్రకారంగా అంత అందులో పోసేసామండి. ఈ విధంగా చక్కగా కలుపుతున్నాడు మా తమ్ముడు. మొత్తంగా ఉప్పు సాల్ట్ చిన్న చిన్న వంటలాగానే మొత్తం చితికిపోవాలండి. లేకపోతే కారంలో బాగుంటుందండి. మెత్తగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసేయాలండి చక్కగా అట్లా. అది కరెక్ట్గా అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులో నూనె పోసామండి. మా రెడ్డి గారి కంగారు ఎక్కువండి. ముక్కలు తడవకోకుండా ముక్కలు నిండా పోసేస్తున్నారండి. అది ఆ ముక్కలు నూనె ఎట్లా ఉంటుందండి? డైలాగ్ విన్నారంటే కలిపితే అయితే అంటండి. 1/4 కేజీ నూనె పోసి 1 డబ్బాడు ముక్కలు కొట్టి కలుపుతాయండి అక్కడన్నా. ఇది కొంచెం చూడండి, దీని అంతా ఇలా కలపాలి. ముక్కల నిండా నూనె ఉంటుంది అనుకోండి, కారం వండితేనే ముక్క ఊరుద్దండి. కొంతమంది అంటే అసలు నూనె కొద్దిగా వేసా వేయలేదు అన్నట్టు కలుపుతారంటండి. మేమైతే ఫస్ట్ నుంచి కూడా ఇంతేనండి. కాకపోతే నూనె కలిపిన తర్వాత నూనె పొయ్యం. ఏందమ్మ చిన్ని వేసాను. ఇంకా అది కూడా జాడి రెడీ పెట్టించాడు. ఇప్పుడు మనం ముక్కలు కాసినగా కొంచెం కారం ఫస్ట్గా అందులో వేస్తున్నాడండి. ఇప్పుడు ముక్కలు ఈ విధంగా వేసేసి ముక్కలు మొత్తాన్ని కారం అంటేటట్టుగా చక్కగా 5-6 ముక్కలు కలిపేసి అటు పెరకడతో పట్టుకొని అట్లా వేసేస్తాడండి. అందులో మొత్తం ఆ ముక్కల సరిపడా కారం తీస్తాడు. అటు ఉత్తి కారం కాకుండా ఇటు మంచి ఒక్కసారి కారం ఉండకుండా ముక్కలతో పాటుగా కారం ఉంటుంది. చక్కగా ఈ విధంగా మనం కారం కలుపుకోండి. చక్క సంవత్సరం పాటు ఉండే కారం కదండి. ఇది చిన్న రసం కాయలండి. కారం కాడు చూసారా పక్కన. చక్క మొత్తంగా కలిపేసిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో జాడి నింపిన తర్వాత చూపిద్దామండి. కారం అయితే మేము ఈ విధంగా పెట్టుకుంటాం. మీరు ఇలాగ పెట్టుకుంటారా? మేము కారం పెట్టే విధానం మీకు నచ్చితే మీరు చేసుకోండి. ప్లస్ మాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.